ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క మాటల్లో దేవుడు చెప్తున్నటువంటి ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు, శ్రద్ధ అనేది ఎప్పుడు నీ జీవితంలో అలవడుతుందనగా, నీ జీవితంలో నువ్వు చేసే పని విలువైనదిగా గుర్తించినప్పుడు నీవు దానిపై శ్రద్ధ పెట్టేవాడవుగా ఉంటావు. కనుక దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా శక్తి లోపం లేకుండా చేయమని ప్రసంగి రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారంగా ఎప్పుడైతే ఉంటామో మనము దీవించబడతాం. పోతీఫరు గృహములో యోసేపు తాను ఉన్నప్పటికీ ఆ యొక్క వెట్టి పనులు శ్రద్ధతో చేస్తూ వచ్చినాడు. అందును బట్టి యోసేపును దేవుడు బహుగా దీవిస్తూ వచ్చినాడు. చెరసాలలో కూడా తనకివ్వబడినటువంటి పని శ్రద్ధతో చేస్తూ వచ్చినాడు. అలాగున శ్రద్ధతో తానుకు ఇవ్వబడినటువంటి పని చేస్తూ వచ్చినాడు కనుక తాను ఏలుబడి చేసేవాడుగా ఉంటూ వచ్చినాడు. నీకు ఇవ్వబడిన చిన్న పనైనా కానీ దాన్ని నువ్వు శ్రద్ధతో చేసినప్పుడు దేవుడు ఒకరోజు నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టేవాడుగా ఉంటాడు. బహుశా నీవు రక్షించబడిన విశ్వాసివి కావచ్చు, నీ జీవితంలో మందిరంలో నీకు చిన్న పనే ఇవ్వబడవచ్చును, కానీ దానిలో నువ్వు నమ్మకత్వాన్ని చూపించినప్పుడు దేవుడు ఉన్నత స్థలాల్లో నిన్ను జ్ఞాపకం చేసుకొని నిలబెట్టేవాడుగా ఉంటాడు. దీనికి చక్కటి నిలువెత్తు నిదర్శనము యోసేపు దైవజనుడు. యోసేపు తన జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పటికీ తనకివ్వబడిన పనిని మాత్రం నమ్మకంగా చేస్తూ వచ్చినాడు. అలాగిన శ్రద్ధతో చేస్తూ వచ్చినాడు కనుక తాను దీవించబడుతూ వచ్చినాడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, రూతు దైవజనురాలు తన జీవితంలో మరి ఆ చిన్న పని పొలంలో పరిగేరుకోవడం శ్రద్ధతో తాను చేస్తూ వచ్చిన కారణం చేత తనకివ్వబడినటువంటి ఆ చిన్న పనిని శ్రద్ధతో చేస్తూ వచ్చిన కారణం చేత మరి ఒకరోజు ఆ పొలమునకే అధికారినిగా తాను చేయబడుతూ వచ్చింది. ఇలాగున నీ జీవితంలో శ్రద్ధతో పని చేసినప్పుడు నీ జీవితంలో నువ్వు దీవించబడతావు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 వచనాల్లో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా విని ఎడల గైకొని ఎడల అంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యమును మనం శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారంగా గైకొని మనం ఆ ప్రకారంగా చేసినప్పుడు మన జీవితంలో ఏలుబడి చేసేటువంటి వారంగా ఉంటాం. అలాగని నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దావీదు తన యొక్క మందను శ్రద్ధతో కాస్తూ వచ్చినాడు కనుక ఇశ్రాయేలుపై రాజుగా దేవుడు తను నియమిస్తూ వచ్చినాడు. అలాగని నిన్ను కూడా దేవుడు దీవించునుగాక.